5 రోజుల నుంచి నా వెంట పడుతున్నావు. ఎందుకు? ప్రేమిస్తున్నాను. నా వెంట తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దు. హలో, నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. నీలాగే నేను కూడా 2 సంవత్సరాలు ఒకటి వెంట తిరిగి ఐ లవ్ యూ అని చెప్తే చివరికి నా ప్రేమ నో అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాను. నాలా నువ్వు కూడా బాధపడకూడదు అంటే నా వెంట తిరక్కపోవడమే మంచిది. నీది ఒక బ్రతికేనా? నన్ను ఎందుకు కొట్టావో నాకు అర్థం కావట్లేదు. నానా, ప్యారిస్ అక్కడ పెట్టమ్మా. వెళ్తాను నాన్న. జరిగింది తలుచుకొని పదే పదే బాధపడొద్దమ్మా. 2 సంవత్సరాలు వెంట తెప్పించుకొని 2 నిమిషాల్లో నో అనేసరికి భరించలేకపోతున్నాను నాన్న. నిన్ను నేర్పించిన వాడు ఎవడైనా సరే సర్వనాశనం అయిపోతాడమ్మా, సర్వనాశనం అయిపోతాడు. ఇక్కడ ఒంటరిగా రోజు బాధపడే కంటే పట్నం వెళ్ళిపోతాడు. నేను ఇంకెక్కడికి వెళ్ళను నాన్న. చావైనా బతికైనా నాకు ఈ ఊర్లోనే. ఒరే కోటి, చెప్పండి అయ్యా. వచ్చేది ఎండాకాలం, సరుకు ఘాటుగా ఉండాల. అవసరం అయితే డోసు పెంచండి రా. అయ్యా, ఇప్పటికే డోస్ చాలా ఎక్కువైంది అయ్యా. అంతకంటే ఎక్కువ పెంచితే ప్రజల ప్రాణాలకే ప్రమాదం అయ్యా. పెజలు బ్యాందీలు విస్కీలు మర్చిపోయి మన తాటుకొల్లే తాగాలంటే డోసు పెంచాలా, మత్తులో దించాలా? చెప్పింది చేయరా. అలాగేనయ్యా. ఒరే మల్లిగా, చెప్పండి అయ్యా. ఇంతకీ ఆ విలేకరి గాడి ఎక్కడ్రా? చెప్పిన మాట వినలేదని డోసు పెంచిన కొలు తాగించనయ్యా. మత్తులో వేలాడుతున్నాడు. నా ఊరికి మాత్రమే తాతారావుండ్రా. ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ నా పేరు తాటికల్లు తాతారావు. కానీ కారణం నాను చేతున్న తాటికల్లు వ్యాపారం. అలాంటి నా కళ్ళు వ్యాపారాన్ని ఆపేమంటావేట్రా? తాతారావు, నువ్వు చేసే వ్యాపారం తప్పు కాదు, కళ్ళులో టాబ్లెట్లు కలపడం తప్పు. అది మానుకో. సీసాకి డజన్ మాత్రలు కలుపుతాన్రా, మధ్యలో నీకేటి దొరదా? నువ్వు చేసే తప్పుకు చాలా మంది బలైపోతున్నారు. మర్యాదగా నా మాట విని టాబ్లెట్లు కలపడం ఆపే. పిల్లల తల్లికి పాలు నిండిపోయినట్టు తాటి చెట్లు మొత్తం కళ్ళుతో నిండిపోయి ఉలవలవల ఆడిపోతున్నాయిరా. మరి నువ్వు చెప్పినట్టే చేశాను అనుకో, నన్నే నమ్ముకొని బతుకుతున్న ఈ తాటి చెట్ల పరిస్థితి ఏంట్రా? నేను చెప్పేది వినకపోతే చాలా రిస్కులో పడతావు, ఆలోచించుకో. నేను రిస్క్ లో పడాలంటే ముందు నువ్వు బతికుండాలి కదరా. నన్నే రిస్క్ లో పడతావు కదరా.
రిస్క్ అనే మాట నా చెవిని పడితే ఎవరికైనా ఇలానే ఉంటుంది. ఫుయ్! యా. రాజీ ఏంటి ఇక్కడుంది? నీ ప్రియురాలు తనంతట తాను నువ్వెవరని అడిగినంత వరకు నువ్వే తన ప్రియుడని చెప్పకూడదు. అంతా నా తలరాత. ఇంకా ముందుకొస్తే నాన్నగారు చూస్తారు, ఇంకా తమరు బయలుదేరచ్చు. వారం రోజులకే నన్ను మర్చిపోయి ఇలా పరాయి వాడిని ప్రేమించే క్యారెక్టర్ కాదు నా రాజీది. సంథింగ్ ఈస్ రాంగ్. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే నాన్న, క్యారేజ్. అమ్మా, రేపు నుంచి వచ్చేటప్పుడు ఆ శ్మశానంలో ఉన్న పిచ్చోడు కూడా కాస్త అన్నం తీసుకురా అమ్మా. పిచ్చోడుగా అన్నం పెట్టమేంటి నాన్న? పాపం ఈరోజు తన ఆకలి చూసి చాలా జాలేసిందమ్మా. అందుకే ఇవాళ నుంచి అన్నం పెట్టాలని నిర్ణయించుకున్నానమ్మా. సరే నాన్న, రేపు నుంచి నువ్వు చెప్పినట్టు ఆ పిచ్చోడికి అన్నం తీసుకొస్తాను, ఓకేనా? బాయ్. అమ్మా, చెప్పండి నాన్న. వచ్చిన కొత్తలో చాలా బాధగా ఉండేదేనమ్మా. ఇంతలో ఈ సంతోషం ఏమిటో. ఈ ఆనందానికి కారణం త్వరలోనే చెప్తాను నాన్న, సరేనా? ఇప్పటికైతే బాయ్. చిన్నదానా నీకోసం, ఓ చిన్నదానా ఒరేయ్ కొడకా, చిన్నదానా చేతిలో నీకోసం. బుల్లెట్ ఉందని స్పీడ్ పెంచావు అనుకో, ఇక్కడ మీ అమ్మ గుండె స్పీడ్ పెరిగిపోద్ది. ఓకే డాడీ, బాయ్. యావండోయ్ శ్రీవారు, వాడు స్పీడ్ పెంచితే నా గుండెతో పాటు మీ గుండె స్పీడ్ పెరుగుద్ది. ఆ, ఎందుకు పెరగదు? ఒక్కగానొక్క కొడుకు కదా. అంత భయం ఉన్నప్పుడు మరో ఇద్దరిని కంటే బావుంది కదా. ఆ మొక్క అప్పుడు చెప్పాల్సింది, ఇప్పుడు చెప్తే ఎలాగా? ఆ? ఆ, ఊరంతా పెళ్ళాలుంటే ఈ పెళ్ళ మాట వింటారేటి? ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతారు. అన్నయ్య, ఈ నసగాడేటే ఇక్కడ దిగబడ్డాడు, నర్సీపట్నం వదిలేసి. ఇదిగో ప్రతిసారి మా అన్నయ్యని నస నస అనకండి. నువ్వు రా అన్నయ్య. ఓరి నీ యాసాలు. అన్న సెల్లులు కలిశారంటే ఇక నస మొదలైనట్టే. బావా, నాలాంటి నచ్చగా నీ పక్కన ఉంటే ఏదో ఒక రోజు నీకు మంచి జరుగుతుంది. ఇది పక్కా. పక్కేం కాదు. వచ్చినోడు వచ్చావు గాని నస పెట్టకుండా సైలెంట్ గుండు, లేకపోతే నడ్డి మీద తన్ని నర్సీపట్నం పంపేయగలను. ఈసారి నీ పప్పులు అడకవు బావా. ఆ చెల్లి నువ్వు భూమి మీద ఉన్నంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఆ అమ్మా, ఆకలేస్తుంది బావా, భోంచేసి వస్తాను. బాయ్ వెళ్ళి బాయ్. మెక్కహం మూసి తీరియో. నా కొడకా. సీసు. ఏమేవ్? మీ అన్నయ్య వచ్చాడని ఆనందంలో మా అయ్యకు మందులు ఇవ్వడం మర్చిపోగలవు. మందులు ఇయ్యు. అలాగే, అలాగే. ఏయ్, నువ్వు జీప్ తీయ. ఆ పిచ్చోడికి అన్నం పెట్టేస్తాను. పిచ్చోడు నాకు తగులుకున్నాడు అంటారు బాబు. ఓయ్ పిచ్చోడా, మా నాన్నని ఏం మాయ చేసావో కానీ రోజు నీకు క్యారేజ్ పంపించమని చెప్పాడు. తినేసి క్యారేజ్ ఇక్కడే పెట్టు. అసహించుకున్న వాళ్ళతో అన్నం తినడం అంటే ఇదేనేమో. నాన్నగారికి క్యారేజ్ ఇచ్చొస్తాను, ఇంక నువ్వు వెళ్ళు. నాన్న, క్యారేజ్. ఆ పిచ్చోడికి అన్నం తీసుకొచ్చావమ్మా? తీసుకొచ్చాను నాన్న. సరే, ఆ క్యారేజ్ అక్కడ పెట్టెళ్ళమ్మా. నాన్న, చెరుకు కావాలి. ఈ తోటే మందమ్మా. థ్యాంక్ యూ, బాయ్. ఓకే తల్లి. నా ఆకలి తీర్చినందుకు స్మాల్ గిఫ్ట్. ఇది తీసుకోండి. హే పిచ్చోడా, నీ కంటికి నేను అన్నం అమ్ముకునే దానిలో కనిపిస్తున్నానా? గిఫ్ట్ గా ఉంచండి. ఇలాంటివి నా దగ్గర చాలానే ఉన్నాయి, అదేదో నువ్వే ఉంచుకో. మీ లవర్ బాగున్నాడు. థ్యాంక్స్.
నీది ఫస్ట్ లవ్వా? రే అదంతా నీకు అనవసరం. మిమ్మల్ని చూస్తుంటే సెకండ్ లవ్ లా ఉంది. అవునరా, సెకండ్ లవ్వే. అయినా అవన్నీ నీకు అనవసరం. పెట్టిన తిని మూసుకొని కూర్చో. రేపు అన్నం పెడతారా? ఏంట్రా ఆర్డర్ చేస్తున్నావు? అమ్మాయిలంటే అందరికీ అలసి. ఛా! వర్షిస్తూ ఉంటే చూడాలిరా, ప్రేమని చూపాలిరా. నా మనసులో నీవున్నావంటూ చూసిన నీ చూపుతో నేనే బ్రతకాలిరా, నీతో సాగాలిరా. నా చెలియా చెలియా నీ పిలుపుతో ప్రాణం వచ్చలే. ఓ సఖియా సఖియా నీ కౌగిట్లో బంధించావే. కనుదలో కన్నీరే భీమా గుండెపై వర్షిస్తూ ఉంటే చూడాలిరా, ప్రేమని చూపాలిరా. నువ్వు పిలిచే పదమేదైనా నా పేరే అనుకుంటున్నా, నీ పెదవులపైనే చిరునవ్వే చిలికేయనా. నాలోనే నేనే లేనా, నువ్వు ఉండే చోటుంటున్నా, నీ సడి వెంటే నా శైలే మరి నువ్వేలేనా. నా నలువైపుల్లోన నీ రూపే చూస్తున్నా, నా కను పాపల్లో నిన్ను దాస్తున్నానా. రంగుల లోకంలో నా రాణివి నువ్వేనా, ఆ జాబిలితోనే జత కడుతున్నా. కనుదలో కన్నీరే భీమా గుండెపై వర్షిస్తూ ఉంటే చూడాలిరా, ప్రేమని చూపాలిరా. నువ్వేసి అడుగుల్లోన పువ్వాటి నేనే రానా, నీ నీడగా మరి నీలోనే సగమవ్వనా. ఎందరిలో నేనుంటున్నా, నువ్వు ఎదురుగా కనిపిస్తున్నా, నీ సడి లేకుంటే ఓ క్షణమైన ఒంటరి కానా. ఇంద్రధనస్సులో నీ రంగే చూస్తున్నా, పై చినుకైనను తడిమే నూరంబోనా. అమోఘంలా సాగే ఆనందం నువ్వేనా, నీ వెంటే వస్తా ఏ చోటున్నా. కనులలో కన్నీరే భీమా గుండెపై వర్షిస్తూ ఉంటే చూడాలిరా, ప్రేమని చూపాలిరా. నా మనసులో నువ్వున్నావంటూ చూసిన నీ చూపుతో నేను బ్రతకాలిరా, నీతో సాగాలిరా.
చచ్చిపోయాడురా. ఇక తాత లేడురా. రే సూరిగా, అయ్యా ఆ గొయ్యి తీసి ఏర్పాట్లు అవి చూడరా. అలాగేనయ్యా. బావా దగ్గరుంటవన్నీ చూసుకో. సూరిగా ఇక్కడ ఫ్రెష్ గా ఉంది తవరా. లింగా మట్టి తీయు. నేను వంగితే లేగలేను. ఏ మీ బాగా ఫోన్ చేయి మంత పెట్టి. ఇంత చిన్నదానికి మా బావ ఎందుకు మట్టి తెస్తానులే. ఆ ముసలో షావు నన్ను అడుగుతుంది. అమ్మా ఒరే సూరిగా, చెప్పులేంగా. ఆ పిచ్చోడేట్రా అలా మన వైపే చూస్తున్నాడు? పిచ్చోడు కదా, అలాగే చూస్తాడు. ఒరే సూరిగా, ఏంటిగా ఒక్కసారి కిందకు చూడరా. త్వరగా పదలేంగా, వెళ్ళి అయ్యగారితో చెప్తాము. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళే కన్నా బావుని ఇక్కడ రప్పిస్తేనే బాగుంటది. చెప్పరా. నన్ను చిన్న అంచనా వేసి పప్పులో కాలేసినావు బావా. ఏరా పిచ్చెక్కిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా పిచ్చిన కొడుక. శ్మశానానికి వచ్చినావు అనుకో, పిచ్చి నాకు కాదు నీకెక్కుతాది. త్వరగా వచ్చే బావా. ఒరే ముందు నువ్వు ఫోన్ ఎట్రా, నాను వస్తున్నాను. రేయ్ జీప్ తీరా. మా బామ్మర్ది ఇవాళ చాలా ఎగతాలు చేస్తున్నాడు. మా అయ్యతో పాటు ఆన్ని కూడా శ్మశానంలో కప్పెట్టేస్తాను. బావా ఏరా మా నాన్న గొయ్యితో పాటు నీకు గొయ్యి తీయాలా? నాకు గొయ్యి తీయాలంటే ముందే గొయ్యికా చూడు బావా. గొయ్య గొయ్య అని తెగ రెచ్చిపోతున్న గోతులు ఏముందిరా? చూస్తే తెలుస్తుంది చూడు బావా. చెప్పండి అన్న. ఒరే కొడక, మీ తాత అంత్యక్రియలు పబ్లిక్ శ్మశానంలో కాకుండా ప్రత్యేకంగా మన భూమిలో గొయ్యి తవ్వించరా. మన భూమిలో గొయ్యి తవ్వించు. అలాగేనన్న. మా నాన్న అంత్యక్రియలు అయ్యాక సాయంత్రం మన అడ్డాలో మీటింగు. ఓం భూత భేద పిశాచాయ ఓం చా ఓం చా భీం క్లీం చా. తండ్రి పోయాడన్న బాధలో ఉండి కూడా సడన్ గా ఈ మీటింగ్ ఎందుకు పెట్టానో తెలుసా? మీకోసం, మీ యోగక్షేమాల కోసం. నేను చెప్పేది ఆశ్చర్యపడకుండా జాగ్రత్తగా వినండి. మొన్న మా నాన్న, నిన్న ఒకే రోజు ముగ్గురు. ఆ నలుగురు సావుకి కారణం ఎవరో తెలుసా? ఆడెవడో కాదు, మన శ్మశానంలో టెస్ట్ వేసిన పిచ్చోడు. కానీ మనం అందరూ అనుకున్నట్టు ఆడు పిచ్చోడు కాదు, సిల్లంగి చేతబడి చేసే మాంత్రికుడు. మన ఊరి మనుషులు చంపిన ఆ మాంత్రికుని ఏం చేద్దాం? మీ అందరి క్షేమాన్ని కోరుకునే ప్రెసిడెంట్ నేను. ఆడిని ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. ముందు మీరంతా కోపాన్ని తగ్గించుకోండి, నా మాటిని కోపాన్ని తగ్గించుకోండి. నా కొడుకుని చంపిన మాంత్రికుడిని చంపియండి ప్రెసిడెంట్ గారు, చంపియండి. నోరు లేని మూగజీవి, మాటరాని పిచ్చివాడు రెండూ ఒకటే.
మనం తొందర పెడితే చట్టం ముందు మనం దోషులం అవుతాం. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. రేపటి నుండి ఆ మాంత్రికుడి బారిని మనం పడకుండా ఉండాలంటే మనమంతా శ్మశానాన్ని పూర్తిగా వదిలేయాలి. మరి మీరందరూ ఏమంటారు? ప్రెసిడెంట్ గారు, మీ నిర్ణయమే మా నిర్ణయం, మీరే ఆలోచించండి. నా నిర్ణయమే మీ నిర్ణయం అయితే కొత్త శ్మశానానికి నా భూమి 2 ఎకరాలు ఇస్తా. పాత శ్మశానానికి కంచి వేస్తా. మీ అందరికీ సమ్మతమేనా? మన విశాఖ జిల్లాలో నర్సీపట్నం, పాడేరు, చింతపల్లిలో కోట్లు సంపాదించిన రంగురాళ్ళ పంట మన శ్మశానంలో దొరికినాయంటే రేపటి నుంచి ఈ తాటికల్లు తాతారావు ఎమ్మెల్యే, ఎంపీ ఇంకేమైనా అయిపోవచ్చు అన్నమాట. బావా నన్ను ముందే చెప్పినానా నా నుంచి నీకంతా మంచిగా జరుగుతుందని. అవును బామ్మర్దే, కూర్చో 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 కూర్చో. అవును బామ్మర్దే, అవి రంగురాళ్లే అని నీకెలా తెలిసినాయి? తెల్లారితే పప్పు చెట్టు పాలలో అందరిది ఇదే పని బావా. నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఒరే సూర్య, మా నల్ల బామ్మర్దిని నమ్మడం కుసింత డౌటే. ఒక కన్నేసి ఉంచరా. అలాగేనయ్యా. ఏటి బావా సొంత మనిషిని నమ్మకుండా వాడిని నమ్ముతావేటి? అందరు బామ్మర్దుల సంగతి వేరు, నీ సంగతి వేరు. నువ్వు నాక జిత్తులు మారివి కదా. నువ్వు పెద్ద పతివ్రత మరి. ఒరే సూర్య, ఊరు జనానికి డౌట్ రాకుండా శ్మశానాన్ని ఎలా సొంతం చేసుకోవాలో కుసింత ఆలోచించరా. బావా నాదొక ఐడియా. మాట మాటకి బావా బావా అన్నావంటే మా అయ్యకి తీసిన గొయ్యిలో నిన్ను కప్పెట్టేస్తాను. నోర్మే. వాడుకున్న నీకు అలవాటే కదా. ఒరే నువ్వు చెప్పరా సూర్య. ఈ మధ్యకాలంలో పిచ్చోడు శ్మశానంలో టెస్ట్ వేశాడయ్యా, మీరు చూసే ఉంటారయ్యా. అవునరా, ఈ రోజు చూసినాను. అయినా ప్లాన్స్ చెప్పరా అంటే పిచ్చోడి కోసం మాట్లాడతావేట్రా? ఆ శ్మశానంలో పిచ్చోడిని మనం వాడుకుంటే ఆ శ్మశానం మనం సొంతం చేసుకోవచ్చయ్యా. ఎలారా? ఎలా అంటే ఏముంది బావా, ఆ పిచ్చోడి మీద 1,00,000 కథలు అల్లుకోవచ్చు. నోరు నువ్వు చెప్పరా. అవునయ్యా, మీ బావ చెప్పినట్టు ఆ పిచ్చోడి మీద ప్లాన్ చేస్తే పని అయిపోద్దయ్యా. ఎవరన్నా ముంచడానికి ప్లాన్ వేస్తున్నాడు. ఇది బిల్డప్ తట్టుకోలేకపోతున్నాడు. ప్లాన్ అమల్లోకి వచ్చేసింది, రండిరా. ఏంటి ప్రెసిడెంట్ గారు, చాలా కాలానికి ఇలా వచ్చారు. నీతో పని పడిందయ్యా, అందుకే ఈ అకాల దర్శనం. చెప్పండి ప్రెసిడెంట్ గారు. ఈరోజు సాయంత్రానికల్లా ముగ్గురు పిట్టల్లాగా పటా పటామని రాలిపోవాలి. మీరు అనుకున్నది తూచా తప్పకుండా జరిగిపోద్ది ప్రెసిడెంట్ గారు. ఏ పనికైనా మొగమాట ఉండదు కదా. ఏం కావాలో చెప్పండి మరి. డబ్బు పరంగా ఏం అక్కర్లేదు కానీ మా రెండో పెళ్ళానికి కాస్త ఇళ్ల స్థలం ఇప్పించండి బాబు. సిచ్యుయేషన్ బట్టి డిమాండ్ పెరిగిపోద్ది అన్నమాట. సర్లే, నీ పని నువ్వు గాని నా పన్నే చూసుకుంటా. ప్రెసిడెంట్ గారు, ఆ ముగ్గురు అన్న వాళ్ళు ఎప్పుడు పంపిస్తారు? 15 నిమిషాల్లో నీ ముందు ఉంటది. సరేనా? రే బామ్మర్ది, చెప్పు బావా. ఈ విషయం గాని బయటికి తెలిసింది అనుకో, ముందు నిన్ను చంపేస్తా. ఆ విషయం నాకు తెలదేటి బావా. మళ్ళీ ప్రత్యేకంగా చెప్తున్నావు పద బావా. మాంత్రికుడా, శ్మశానానికి కంచి వేయాలి. బయటికి పో. మళ్ళీగా ఇవన్నీ ప్రెసిడెంట్ చూసుకుంటాడు, మనకెందుకు? రా కంచి వేసుకుందాం. వీడిని చూస్తే చంపే బుద్ధి వస్తుందిరా. ఏంటి వాళ్ళు ఇంకా రాలేదు? ఓహో, వాళ్ళ తాతగారు చనిపోయారు కదా, అందుకే రాలేదు.
మాంత్రికుడికి ఇన్ని రోజులు అన్నం పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను. ఛీ, నీది ఒక బతుకేనా? ఇంతకు ముందు వాడు, ఇప్పుడు ఈమె. నన్ను మాంత్రికుడు అంటున్నారేంటి? నాయుడు, ఎండ ఎక్కువగా ఉంది, త్వరగా పని చేయండి. నానా, క్యారేజ్. అతనికి అన్నం తీసుకొచ్చావమ్మా? వాడు మాంత్రికుడు అని తెలిసాక అన్నం పెట్టాలంటే ఎందుకు అసహ్యం వేస్తుంది నాన్న. ఆ పిచ్చోన్ని ప్రెసిడెంట్ మాంత్రికుడిగా చేసాడంటే నాకు ఏదో అనుమానంగా ఉందమ్మా. అవును నాన్న, వాడు మాంత్రికుడే. అలా కాకపోతే పీడికిడి అన్నానికి అంత బంగారం ఎలా ఇవ్వగలడు? ఏమిటమ్మా నువ్వు అనేది? అవును నాన్న, నేను మొదటిసారి అన్నం పెట్టడానికి వెళ్ళినప్పుడు పెద్ద చైను దగ్గర దగ్గర 5 తులాలు ఉంటుంది నాకు గిఫ్ట్గా ఇవ్వబోయాడు. అవునా? వాడు మాంత్రికుడు కాకపోతే అంత పెద్ద చైన్ ఎలా వచ్చినట్టు? ఏం ఆలోచిస్తున్నారు నాన్న? ఏమి లేదమ్మా, నీకు 5 తులాల బంగారం, నాకు 10 లక్షల చెక్కు ఇవ్వబోయాడు. ఎవరమ్మా ఆయన? ఏం నాన్న మీరనేది? అవునమ్మా, నెల రోజుల క్రితం చెరువు పెళ్లి కడుతుంటే అతను వచ్చాడమ్మా. అరే సూర్య, అయ్యా, మొత్తానికి నీ బుర్రరా. ఆ పిచ్చోడిని మాంత్రికుడిని చేసి భలే వాడుకున్నాం కదరా. మనుషులతో ఆడుకోవడం నీకు అలవాటే కదా. ఇది ఉంచు బావా. మరి నాకు బామ్మరిది, నువ్వు నా మనిషిరా. ఉండదంతా మనదే కదా. ఏడ్చినట్టుంటా నీ అత ఉన్నావు. మళ్ళీగా ఈ ఆనందం తట్టుకోవాలంటే ఫుల్గా మత్తులో మునిగిపోవాలరా. ఓ పని చేయి, వీళ్ళిద్దరికి సెరుకో బాటిల్ ఇచ్చే ఏళ్ళు. అలాగేనయ్యా. అయ్యా, ఆ పిచ్చోడు వస్తున్నాడయ్యా. నన్నెందుకు మాంత్రికుడిని చేశావురా? నీ నిజ స్వరూపం ఊర్లో అందరికీ తెలుసు గాని ఏటి ఇలా వచ్చా? నేను మాంత్రికుడని ఊర్లో అందరికీ చెప్పావట. ఎందుకు? నా ఊరు నా ఇష్టం, నా ఇష్టం వచ్చింది చెప్తాను. మధ్యలో నువ్వెవడు రా? ఊరు నీది కావచ్చు, శ్మశానం నీది కావచ్చు. నన్నెందుకు మాంత్రికుడిని చేశావు అది ముందు చెప్పు. నాకు సిరాకు రప్పించకుండా ఈ రాత్రికి వెళ్ళిపో, లేకపోతే నిన్న శ్మశానంలో చంపేసి కప్పెట్టేస్తాను. నన్ను కప్పెట్టడానికి ఎప్పుడు వస్తున్నావు? రే మల్లిగా, ఆడికి చచ్చిపోవడం గొప్ప సరదాగా ఉందిరా. ఓ పని చేయి, ఆ ఉంగుటూరు బ్యాచ్ని రెడీ చేయి. వాళ్ళైతే డౌట్ లేకుండానే చంపేస్తాను. అలాగేనయ్యా. వెళ్ళు. ఈ పిచ్చోడి దెబ్బ చూడాలంటే నీ బ్యాచ్తో పాటు నువ్వు కూడా రా. ఈడు సత్తుంటే నేను చూడాలా. అడ్డు తప్పుకో. మసానంలో ఒంటరిగా కాపు కాస్తున్నాడు. ఏసే వచ్చి బాగా డబ్బులు సంపాదించుకొని పండగ చేసుకోవచ్చని మంచి ఊపు మీద బయలుదేరినట్టున్నారా. నా స్నేహితుడు ప్రాబ్లం క్లియర్ అయినంత వరకు క్రికెట్ గ్రౌండ్ లో బౌండరీ లైన్ లాగా రాత్రి పగల వాడు చుట్టూ కాపు కాస్తూనే ఉంటా. మీలాంటి వాళ్ళు ఎదురు పడితే అడ్డు పడుతూనే ఉంటా. చూడు బ్రదర్, నువ్వు క్రికెటర్ అయితే గ్రౌండ్ లో ఉండాలా, సోల్జర్ అయితే బోర్డర్ లో ఉండాలా? ఇక్కడేంద్రా నీకు పని? కామెడీ చేయకుండా మీరు నా మాట వింటే మీ బాడీలు సేఫ్ గా వెనక్కి వెళ్తాయి. లేదనుకుంటే ఇండియన్ ఆర్మీ సంగతి తెలుసుగా. ఆర్మీ అంటే భయపడతాను అనుకున్నావా? బ్రతకాలంటే భయపడి నేను చెప్పేది పూర్తిగా వినండి, లేదా నిజంగా చస్తారు. అయితే మమ్మల్ని చంపుతావా? ఒరే, ఈ దేశంలో ఎవరితో పెట్టుకున్నా పర్లేదురా, ఆర్మీ వాడితో పెట్టుకోవద్దురా. వాళ్ళతో పెట్టుకుంటే బెటాను వచ్చేద్దురా. కొంచెం కోపం తగ్గించుకోరా. సార్ మీరు చెప్పండి సార్. మిమ్మల్ని పంపించిన వాడికి చెప్పండి, కాంట్రవర్సీ చేయకుండా కూర్చొని కాంప్రమైజ్ చేసుకోమని చెప్పండి రా.
కాదు కూడదు మేము ఫస్ట్ గేరే వేస్తామని మీరు ముందుకొస్తే రివర్స్ లో ఈ బుల్లెట్లు గుండెల్లో దిగిపోతాయి. సార్ మీరు రివర్స్ గేర్ వేసుకుంటాం కానీ మీరు గన్ దించండి సార్. అరే ఇంకేం ఆలోచించకంట ఆ తాతారావు ఫోన్ చేయరా, డీల్ క్యాన్సిల్ చేద్దాము. పదరా బాబు. తాతారావు గారు మీ డీల్ క్యాన్సిల్. మీరు ఎక్కువ ఆలోచించకుండా ఆ పిచ్చోడితో కాంప్రమైజ్ చేసుకుంటే మీకే మంచిది, బ్రతికిపోతారు. ఆ పిచ్చోడికి ఆర్మీయోడికి ఏదో సంబంధం ఉందిరా. సంథింగ్ రాంగ్. దయచేయండి, వీడి టైం బాగుండి బతికిపోయాడు. రేయ్, మనోడికి కల్తీ లేని కళ్ళు రోస్ట్ సిగ్గునట్రంట్రా. నీ మర్యాదలు నాకు అవసరం లేదు, మ్యాట్రిక్ రా. మత్తు లేనిదే నేను మాట్లాడలేను. ఒక్క నిమిషం. రేయ్, నాకు పట్టరండ్రా. నేను అడిగిన ప్రశ్న కోప్పడకుండా సమాధానం చెప్పు. నువ్వెవరు? మా శ్మశానంలో ఎందుకుంటున్నావు? నేను చెప్పను. ఇంకా నువ్వెన్నాళ్ళు మా శ్మశానంలో ఉంటావు? నా పని అయినంత వరకు. ఏం పని? చెప్పను. నేనెవరినో తెలుసా? తెలుసుకునేంత అవసరం లేదు. నువ్వు పిచ్చోడు కాదు కదా? పిచ్చోడిని కాదు, క్షుద్ర పూజలు చేసే మాంత్రికుడు. నిజంగా? మీటింగ్ లో చెప్పావటగా, అప్పుడే మర్చిపోయావా? సరే, నువ్వు శ్మశానం నుంచి వెళ్ళిపోవాలంటే నేనేం చెయ్యాలి? నా పని పూర్తయినంత వరకు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. మళ్ళీ మీటింగ్ పెట్టి నేను మంత్రికుడు కాదని ఊరు జనాలందరితో చెప్పాలి. ఇది వరకు శ్మశానం కంటిన్యూ అవ్వాలి. నువ్వు చెప్పింది తూచా తప్పకుండా చేస్తాను. నువ్వు శ్మశానం వదిలిపెట్టి వెళ్ళిపోతావా? చెప్పానుగా, నా పని అయితే తప్పకుండా వెళ్ళిపోతాను. సరే, రేపే మీటింగ్ పెడతాను. నువ్వు మాంత్రికుడు కాదు, మంచోడువే అని చెప్తాను. ఇక నువ్వు వెళ్ళే. భయపడి మీటింగ్ పెట్టాడు. డ్రైవర్, మన పార్ట్నర్ని తీసుకెళ్ళు. ఒరే సూర్య, ఈడి శ్మశానం దగ్గర కాపలా కాస్తున్నాడు అంటే నాకేదో డౌట్గా ఉందిరా. ఓ పని చెయ్యి, ఆడిని ఒక గంట కనిపెట్టు. అలాగేనయ్యా. ఇదే నా ఫామ్ హౌస్. ఫామ్ హౌస్ అయితే భలే ఉంది కానీ ఏదో ప్లాన్ చెప్తానన్నావు, ఏంటది? నా ప్లాన్కి నువ్వు ఓకే అంటే మన పెళ్ళి అయినట్టే. పెళ్ళికి నేను ఎప్పుడూ ఓకే, ఇంకేం కావాలి? నువ్వు ఓకే అన్నంత మాత్రాన మన పెళ్ళి అయిపోదుగా. మరింకెలా? మన పెళ్ళి జరగాలంటే మా నాన్నగారి పరువు పోవాలి. అర్థమైనట్టు చెప్పు బాబు. అర్థమైనట్టు చెప్తే నువ్వు కోప్పడతావు. కోపమా? కోపం దేనికి? మన ఇద్దరి పెళ్ళి అవ్వాలంటే పెళ్ళికి ముందే మనం తప్పు చేయాలి. నువ్వు బాధపడతావనే నేను చెప్పనన్నాను. బాధపడ్డామని కాదు కానీ పెళ్ళికి ముందే మనం తప్పు చేస్తే మన పెళ్ళి ఎలా జరుగుతుంది? మనం తప్పు చేసినట్లు అందరికీ తెలిస్తే ఆటోమేటిక్గా పంచాయతీ మీటింగ్ జరుగుద్ది. ఆ తర్వాత మన పెళ్ళి అవుద్ది. ప్లాన్ బాగుంది కానీ మీ నాన్న ఒప్పుకుంటాడన్న గ్యారంటీ నీకుందా? కొడుకు చేసిన తప్పుకి ఊరందరి ముందు మా నాన్న ఒప్పుకోక తప్పదుగా. నువ్వు అన్నది నిజమే కావచ్చు కానీ మళ్ళీ కానీ ఏంటి? నువ్వు నాకు కావాలి, అందుకే ఈ ప్లానింగ్ అంతా. పెళ్ళికి ముందు తప్పంటే ఇప్పుడెందుకు భయంగా ఉంది. ఇప్పుడొద్దు, రేపు ప్లీజ్. హే ఆగు, కాస్త ఆగొచ్చుగా. రేపు కలుద్దాం, రారా బాబు.
సర్లే నువ్వు వెళ్ళు, నేను మా ఫ్రెండ్స్ని కలిసి వస్తాను. రేపు కలుద్దాం కదా, సేమ్ ప్లేస్ సేమ్ టైం. ఫీల్ అవ్వకు ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్. నేను ఒక్కనే టచ్ చేస్తే నాకు పెళ్ళం అయింది. అదే నలుగురితో టచ్ చేస్తే బజార్ మనిషి అవుద్ది. ఆ తర్వాత నాకు రిస్కే ఉండదు. ఇన్ని రోజులు నా ఆకలి తీర్చిన దేవతకు అన్యాయం జరగకూడదు. ఆ మోసగాడి బారి నుండి ఆమెను కాపాడాలి. ఎలా కాపాడాలి, ఏమని చెప్పాలి? అయినా ఏంటి రోజు సింగిల్ క్యారేజ్ తెచ్చావు? తోటలో మందుల కోసం నాన్నగారు సిటీకి వెళ్ళారు, అందుకే పిచ్చోడికి మాత్రం అన్నం తీసుకొచ్చాను. ఇలా పిచ్చోడికి ఎన్ని రోజులు అన్నం పెడతావు? తప్పదుగా, నాన్నగారు చెప్పారు. సరే నీ ఇష్టం కానీ నిన్న మనం అనుకున్న దాని గురించి ఏం ఆలోచించావు? ఏమనుకున్నాం? అదే మన ఇద్దరం తప్పు చేస్తే పెళ్ళి అవుతుంది అనుకున్నాంగా. ఆ విషయం నాకు గుర్తుందిలే బాబు. ఈ రోజు ఎలాగైనా నీ కోరిక తప్పకుండా తీరుతుంది, ఓకేనా? నిజంగా? నిజంగా ఈ రోజు నీ ఇష్టం. నా ఆకలి తీర్చిన దేవతవి నువ్వు. ఇలాంటి అమ్మాయికి అన్యాయం జరగకూడదు. ఇది చూడు, ఇప్పటిలాగే స్నానం చేసి బ్రిడ్జి దగ్గర నుండి తిరిగి వస్తుంటే ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నా? త్వరలో మనం పండగ చేసుకోబోతున్నారా, అందుకే రమ్మన్నా. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పరా బాబు. అనుకున్నట్టుగానే మాజీ ప్రెసిడెంట్ కూతుర్ని లైన్లో పెట్టేశారా. నువ్వంటే ఇష్టపడిన అమ్మాయిని ఎలా తెగొట్టావురా? దాని వెనక కుక్కలా తిరిగి తిరిగి అలసిపోయి దాని కాలిమట్టి తీస్తే గాని పనవ్వలేదురా. ఎలారా? ఏదో జరుగుతుంది. ఏంటి ప్రెసిడెంట్ గారు అబ్బాయి గారు ఇలా వచ్చారు? అంకుల్, నాకు సాయం చేయాలి. ప్రెసిడెంట్ గారు అబ్బాయివి, ఏం చెప్పినా కాదనలేను. చెప్పునైనా. ఈ మట్టిగల అమ్మాయి నాకు కావాలి. ఓం ఫట్ స్వాహ. 3 రోజుల్లో ఈ మట్టిగల అమ్మాయి నీ చుట్టూ తిరుగుతుంది. నువ్వు నిశ్చింతంగా వెళ్ళినైనా. అంకుల్, మా నాన్నగారితో చెప్పకండి ప్లీజ్. అలాంటి భయం పెట్టుకోకుండా నిశ్చింతంగా వెళ్ళినైనా. వెళ్ళు. అయితే త్వరలో మాజీ ప్రెసిడెంట్కి అల్లుడు అవ్వబోతున్నావు అన్నమాట. అల్లుడవ్వాలంటే పెళ్ళవ్వాలిగా. ఏం మాట్లాడుతున్నావురా? పేరుకు మాత్రమే మాజీ ప్రెసిడెంట్ రా, ఆస్తిలో మా ముందు సున్నారా. అలాంటి సున్నాగాడి కూతుర్ని వాడుకొని సుడిగుండంలో కలిపేయాలి కానీ సున్నా పక్కన ఒకటేసి విలువను పెంచకూడదురా. కాస్త క్లియర్గా చెప్పరా బాబు. ఆ సున్నగాడి కూతురు నాతో 90% లవ్లో ఉందిరా. మిగిలిన 10% రేపు తేలిపోద్ది. మీరు రెడీగా ఉంటారనే ఈ మీటింగ్. దానికి మేమంతా ఎందుకురా? మనం ఫ్రెండ్స్ కదా, ఏదైనా మనం పంచుకోవాలి కదా. చివరికి మాజీ ప్రెసిడెంట్ కూతుర్ని కూడా. అయితే రేపు మనం ఇదే ప్లేస్లో పండగ చేసుకుందాం. డన్. బాయ్. బాయ్ రా. రాజీ, చెప్పేది విను. ఆ పిచ్చోడు ఏదో పిచ్చి పాట పాడి పిచ్చి వీడియో చూపిస్తే నన్ను వదిలేస్తావా? చూడ్డానికి వాడు పిచ్చోడే అవ్వచ్చు, కానీ వాడు పాడిన పాటలో అర్థం ఉంది, చూపించిన వీడియోలో నిజం ఉంది. ఇంకేం కావాలి? అయితే నన్ను పెళ్లి చేసుకోవా? మంత్రతంత్రాలతో జీవితాంతో ప్రేమలో పెళ్లిలో నిలబడేవరా? అయినా నేను ఒకరిని ప్రేమించానని నీకు ముందే చెప్పాను. నా వెంటపడి చేతపడి చేసి నా మనసుని మార్చడానికి నీకు తప్పనిపించడం లేదు. నేనేం చేసినా నీ ప్రేమ కోసమే. ఇష్టం అనేది మనసుకు సంబంధించింది, మంత్రతంత్రాలతో కాదు. అయినా నీది నిజమైన ప్రేమే అయితే నీ ఫ్రెండ్స్తో కలిసి ఆ తప్పు చేయించాలని ఎందుకు అనుకుంటా?
రే బామ్మర్దే మీ మేనల్లుడికి మంచి సంబంధం చూడరా. బావా నీకు చాలా స్వార్థం ఎక్కువ బావా. ఏమైంది బామ్మర్దే? ఏమంటావేటి బావా? ముదిరిపోయిన బెండకాయ నన్ను వదిలేసి నీ కొడుకు సంబంధం చూడమంటావా? ఇదేవో నీకు న్యాయంగా ఉందా? ముదిరిన బెండకాయ సాంబార్కి పనిచేస్తుంది కానీ ఫ్రైకి పనిచేయదు బామ్మర్ది. అయితే నేను దేనికి పని చేయనంటావా? రే సూరిగా అయ్యా, మా బామ్మర్ది దేనికి పనికి వస్తాడ్రా? నీ నవ్వు నాకు అర్థమైందిరా. అర్థమైతే ఇంకెప్పుడు నీ పెళ్ళు సెత్తకుండా నీ మేనలుడికి మంచి సంబంధం చూడవా. అప్పుడప్పుడు ముదిరిపోయిన బెండకాయ కూడా డిమాండ్ పెరుగుతుంది బావా. అప్పుడు చూపిస్తాను నా తడాక. ఈ వయసులో సాలం చేసావనుకో అయిపో. సాగొట్టింది సాలుగానే సాయంత్రం అయిపోతుంది. పదరా బామ్మర్ది. రే సూర్యగా కూర్చోరా. మీ ప్రేమలో సిన్సియారిటీ ఉంటే మీ మొదటి ప్రేమే మీకు దక్కుతుందండి. మీరు అన్నది జరగదండి. ఎందుకు జరగదు? ఎందుకంటే నా మొదటి ప్రేమ డబ్బుతో ముడిపడి ఉంది, నా రెండో ప్రేమ మంత్రాలతో ముడిపడి ఉంది. నా జీవితం ఇంతేనండి. మీరు ధైర్యంగా ఉండండి. ఎప్పటికైనా మీ మొదటి ప్రేమే గెలుస్తుంది. ఆ ప్రేమే కనుక నిజమైతే ఈ మంత్రాల ప్రేమకి తావే ఉండేది కాదండి. అక్కడ ప్రేమ అబద్ధం, ఇక్కడ ప్రేమ కల్పితం. మీ ధైర్యం ఏంటో నాకు బాగా తెలుసు. ఆ ధైర్యాన్ని మరిచి మీరు బాధపడకండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఆ భోజనం చేయండి. దీనంతటికి కారణం నేనే. అయ్యో ఎక్కడ పోనాడో ఏటో కనిపించలేదు. ఎందుకు ఎడుతున్నావు చెల్లమ్మా? నా మేళానికి ఏమి కాదు. ఎవరో ఫ్రెండ్తో వెళ్ళి ఉంటాడు. ఊరుకో చెల్లమ్మా, ఊరుకోయే. ఇవాళకి 2 రోజులైంది. వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. ఫోన్ కూడా అందటం లేదు అన్నయ్య. కొల్లకో చెల్లమ్మా, నా మాట వినవే. ఏటి వెళ్ళిపోండు ఏటో. వసే బండి బాంబా అలా ఏడకే, ఆడికి ఏం అవదు. రే బామ్మర్దే, ఆ పక్కూర్లో ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్ళి కనుకో. ఆడెక్కడున్నాడో తెలుస్తుంది. అలాగే. ఇవాళ సాయంత్రం కల్లా నా కొడుకు నా ఇంట్లో ఉండాలా, లేదంటే నాను చచ్చిపోతాను. నువ్వు కూడా వెళ్ళి ఎత్తుకో. అలాగేలే. ఆడికి వెళ్ళిపోన్నాడు ఏటో ఈడు. రే బామ్మర్దే ఉండరా, నాను వస్తున్నాను. రే వాళ్ళని అడుగు. అలాగే బావా. రే బాబు, కిరణ్ బాబు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? రే రాజు, కిరణ్ కోసం ఎవరో వచ్చారా? ఓకే. నా మేనడు కనిపించట్లేదు. నీకేమైనా కనిపిస్తే చెప్పవా? ఎవరు అంకుల్? అదేనయ్యా, పక్కూరు ప్రెసిడెంట్ గారు అబ్బాయి కిరణ్ బాబు. అది 2 days క్రితం ఏదో చెప్పాడు, తర్వాత ఫోన్ చేయలేదు. వాడేం చెప్పాడు? అది వాడేం చెప్పాడో మా బావ చెప్తూ గాని రా, పదరా. బావా, కిరణ్ వీడికేదో చెప్పాడట, అదేంటో కనుకో. ఏం చెప్పాడు రా, చెప్పు. అది అంకుల్. ఏం చెప్పాడో చెప్పరా. అంకుల్, మాజీ ప్రెసిడెంట్ కూతురు కోసం.
నా పిల్లం చెప్పినట్టు సాయంత్రం కల్లా నా కొడుకు నా ఇంటి దగ్గర ఉండాలా. రే బామర్ది బండి ఎక్కరా. రే దాని ఇంటికి పోనీరా. రే బామరా. ఏయ్ మాజీ ప్రెసిడెంట్, ఈ కూతుర్ని బయటకు వెళ్ళరా. ఏయ్ తాతారా, మాట మర్యాద. మర్యాదల తర్వాత గాని ముందు నీ కూతుర్ని బయటకు పిలవు. నా కూతురుతో నీకు పనేంటి? పనేటో నీ కూతురుకు తెలుసు, ముందు దాన్ని పిలవు. ఏవే నా కొడుకెక్కడా? నా కొడుకెక్కడా? నా కొడుకెక్కడా? చివరిసారిగా కలిసింది నిన్నే, విడిపోయింది నిన్నే. ఎక్కడిడిపోయారో వచ్చి చూపించే. పదండి. ఏంటమ్మా ఇదంతా? నానా మీరేం కంగారు పడకండి, నేను చూపించొస్తా. తండ్రి కూతుర్లు ఇద్దరు యాసాలు కడుతున్నారు, యాసాలు. ఏం జరుగుతుందో ఇక్కడే ఆపండి. చివరిగా మీ అబ్బాయి నేను విడిపోయింది ఇక్కడే. ఇక్కడే ఈడిపోతే నా కొడుకు ఏమైనట్టు? రేయ్ ఎత్తకండ్రా. చెప్పే. సాయంత్రం అవుతుంది, ఇంతవరకు నా కొడుకుని తీసుకురాలేదు. ఎప్పుడు తీసుకొస్తావు? అబ్బబ్బబ్బబ్బా, ఎతుకుతున్నావే. సాయంత్రానికి కల్లా అట్టుకొస్తాను. తీసుకురాలేదనుకో నాకు చచ్చిపోతాను. సాయంత్రానికి కల్లా తీసుకొస్తానని చెప్పానా? ఫోనెట్టే. రేయ్ దొరికాడా లేదా? ఎక్కడా కనిపించలేదు బావా. అమ్మా, ఊరికి ప్రెసిడెంట్గా కాదు, ఒక తండ్రిగా అడుగుతున్నాను. నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పమ్మా. చివరిగా కలిసింది మాత్రం ఇక్కడే అంకుల్, అంతకు మించి నాకేం తెలియదు. ఆడదాని వల్ల జీవితాలే నాశనం అయిపోయి అంటారు. నీ వల్ల నా కొడుకు జీవితం నాశనం అయిపోయినదని నాకు ఎప్పుడో బోధపడిపోయినదే. చెప్పే నా ఎక్కువగా మాట్లాడినవంటే నిన్నిక్కడే చంపేసి మాజీ ప్రెసిడెంట్ శిలాఫలకు ఎక్కించగలను. నా కొడుకు ఎక్కడున్నాడో నీ కూతురే చెప్పాలా. నువ్వు అన్ని మూసుకొనుండా. చెప్పే ఎక్కడున్నాడో చెప్పు. చెప్పు ఎక్కడున్నాడో చెప్పు. ఇంకో చోటుకి తీసుకెళ్తాను పదండి. ఇంకో చోటుకు తీసుకెళ్తాదట. నా కొడుకు ఏడున్నాడో చెప్పమంటే శ్మశానానికి తీసుకొచ్చావంటే. ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి. ఆ ప్రెసిడెంట్ కొడుకు నేను విడిపోయామని నీకు తెలుసు. కొడుకు కనిపించలేదని ఆ ప్రెసిడెంట్ నన్ను కొడుతున్నాడు. వాడెక్కడున్నాడో నీకు తెలిస్తే చెప్పవా? ప్రెసిడెంట్ ఇలా రమ్మను. ఆ పిచ్చోడు మిమ్మల్ని రమ్మంటున్నాడు. ఏందే రాయబారమా? ఆ పిచ్చోడికి నాకు ముందే పడదు. ఇలా ఇరికించినావనుకో ఆడికి నాకు వారు జరిగిపోద్ది. మర్యాదగా నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు. నీ కొడుకు ఎక్కడున్నాడో నేను చెప్తాను రారా. నన్నే రా అంటావురా నిన్ను? ఎక్కడ్రా నా కొడుకు? ఎక్కడా? నీ అబ్బకు ఎక్కడ తీశారో అక్కడ చూడు. ఒరే బామ్మర్దే, మా అబ్బకు ఎక్కడ తీశారా? చూపిస్తాను రా బావా. బావా ఇదే బావా నీ అబ్బకు తీసిన గొయ్యి.
మూసేసి ఉందేటి? ఒరే నిజం చెప్పరా, ఇదేనా గొయ్యి? నిజంగా ఇదే బావా. నా మీద కోపంతో నా కొడుకుని ఎందుకు రాస్తావు? నీ పైన కోపంతో నీ కొడుకు చచ్చిపోలేదురా. అన్నం పెట్టిన దేవతకు అన్యాయం చేయాలనుకున్నాడు, అందుకే చచ్చిపోయాడు. ఏ రాజీ, ఇంతవరకు నువ్వు నా నిజ స్వరూపం చూడలేదు కదా, ఇప్పుడు చూపిస్తా. రేయ్, అబ్బా కొడుకులిద్దరు మంత్రతంత్రాలు బాగా వాడుతున్నారా? ఇక నుండి మీ ఆటలు సాగవురా. రేయ్, నేనెవరో తెలుసా? నీ బయోడేటా నీ అబ్బకు అవసరం, నాకు కాదు. రే పిచ్చి నా కొడక, నేను దాన్ని వాడుకుంటే నీకేంట్రా దురద? దూరమైన ప్రేమ దగ్గరికొస్తే కానీ తెలియలేదురా ఆ ప్రేమ విలువ. ఇప్పుడు చెప్తున్నా విను, ఇక నుండి అమ్మాయి నాది. రేయ్, నీ గతాన్ని నాతో చెప్పి తప్పు చేసావురా, తప్పు చేసావు. నీ ఫస్ట్ లవ్ అన్నావు కదరా, నీ కళ్ళ ముందే దాన్ని అనుభవించి అనుభవించి చంపుతా. ఆపగలవా? కొడుకు పోయాడని తెలిసిన మరుస్తాను నా పిల్లం సత్తది, ఆ తర్వాత నేను సత్తాను. సూరిగా అయ్యా, నా ఆత్మ మొత్తం నీ పేరుని రాస్తాను. అన్ని చంపే, అలాగేనయ్యా. అన్ని చంపే. చావడానికి తొందర ఎందుకురా? నువ్వు చావాలా, పెద్ద ఆయన ఆస్తి నా చేతికి రావాలా? ఇదేటి ఒకే దెబ్బకి పెట్లా రాలిపోన్నాడు? వీడికి ఆస్తి అవసరం లేదు కావాలా? ఈ దేవత కోసమే కదరా నా కొడుకును చంపింది. ఇప్పుడు దీన్ని రేపు చేయించి నా కొడుకు ఆత్మకి శాంతి చేకూరుస్తా. ఒరే బెండకాయ, ఇప్పుడు చూపించరా దీని మీద నీ ప్రతాపం. ఏంటి ఇలాంటప్పుడే ప్రతాపం? నీకు నానే దొరికినట్టున్నాను బావా. మా చెల్లెం బతుకుంటే మళ్ళీ కలుద్దాం. పాపం ఆ పిచ్చోడిని అడ్డం పెట్టుకొని ముగ్గురు చంపేసినావు. అనుభవించ పింజారి యాదవా. నా కొడుకు నిన్ను అనుభవించాలని ప్రేమించాడే, ఇప్పుడు ఆడికి బదులు నిన్ను నేను అనుభవిస్తాను, నేను అనుభవిస్తాను. రే కొడుకా, నీ ఆత్మకి శాంతి చేకూరుస్తాను రా, ఆత్మకి శాంతి చేకూరుస్తాను. అంకుల్, కంగారు పడకండి, నేను చూసుకుంటా. అమ్మా, అమ్మా. ఏమైందిరా? పోతున్నాయి కదా చూడు. డీజిల్ అయిపోయింది గురు. చూసుకోనక్కర్లేదా? ఈడి గాని దొరికానంటే నా కొడుక్కి తలకొరు కూడా పెట్టినవాడు. అమ్మో, అమ్మా దుర్గమ్మ తల్లి, ఆ తండ్రి కొడుకుల బారి నుంచి నన్ను కాపాడినందుకు జీవితాంతం నీకు రుణపడి ఉంటానమ్మా. అలాగే ఆ శ్మశానంలో ఉన్న పిచ్చోడికి కూడా అంతా మంచి జరిగేలా చూడు తల్లి.
రింగ్ టోను నేను పాడుకున్న పాట. ఫోన్ చేస్తుంది పిఏ రాజు గారు. ఏంటిది చూద్దాం. సార్ బాగున్నారా? సార్ శాలరీ టైం అవుతుంది, రమ్మంటారా? రాజుగారు, లక్కీ ఎక్కడ? లక్కీ ఫోన్ ఏంటి ఇక్కడ ఉంది? హలో హలో రాజుగారు. ఈఎంఐ ఫోన్ ఎత్తిందేటి? హలో హలో హలో. ఏం జరుగుతుంది ఏంటో? అబ్బా, పాస్వర్డ్ ఏంటి? ఆర్ రాజీ. ఆరా? ఆరంటే? ఆరంటే నువ్వే రాజీ. వావ్, లవ్ యూ బంగారు. అసలు ఏంటిది? ఏం జరుగుతుంది? లక్కీ ఫోన్ ఎందుకు ఇక్కడ ఉంది? నాకేం అర్థం కావట్లేదు. అదేంటండి, మీకోసం ప్రసాదం తీసుకొస్తే మీరు అలా వెళ్ళిపోతున్నారు? మొబైల్ ఛార్జింగ్ పెట్టాను, తీసుకొచ్చి తింటాను. అక్కడ పెట్టండి. తమరి మొబైల్ ఇదే అనుకుంటా. ఆ మొబైల్ నాది, మీరెందుకు తీశారు? ఈ మొబైల్ నా లక్కీది, నీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పరా, ఈ మొబైల్ నీ దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పరా. మీరేదేదో మాట్లాడుతున్నారు. ఆ మొబైల్ నాది. నా లక్కీ నేను విడిపోయి ఈ రోజుకి 2 నెలలు 16 రోజులు అవుతుంది. ఈ 2 నెలలు 16 రోజులు నేను ఎంత ఏడ్చానో నాకు తెలుసు. చెప్పరా, నా లక్కీ నేను చేసావు, ఈ మొబైల్ నీకు ఎలా వచ్చింది? 2 నెలల 16 రోజులా? 2 మాసముల 16 దినములకు ఓ విచిత్రము జరుగును. పో పో పోయి అంతవరకు ఎదురు చూడుము. అసలు ఏం జరుగుతుంది? చెప్పరా, చెప్పు, నా లక్కీ నేను చేసావు. ఆ ప్రెసిడెంట్ గారు అన్నట్టు నిజంగా నువ్వు మాంత్రికుడివే కదా? డబ్బు కోసం నా లక్కీని చంపేశావు కదా? చెప్పరా, చెప్పు. రే చెప్పరా, ఆ లక్కీవి నువ్వేనని చెప్పరా. నీ ప్రియురాలు తనంతట తాను నువ్వెవరని అడిగినంత వరకు నువ్వే తన ప్రియుడని చెప్పకూడదు. నీ భాగోతం బయట పెడతానే. పరాయి స్త్రీ అందచందాలను చిత్రీకరించడానికి నీకు సిగ్గుగా లేదా? విప్పి చూపించే సిగ్గు నీకు లేనప్పుడు చూసే మగాళ్ళ మాకెందుకు? రేయ్, ఆ వీడియో డిలీట్ చేసి క్షమించమని చెప్పరా బాబు. రే నోర్మి, ఇలాంటి అదవలను అస్సలు వదలకూడదు. మాటలు మితిమీరుతున్నాయి. నేనెవరో తెలుసా? చూస్తే తెలుస్తుందిలే, ఎవడనో వేసుకొచ్చుంటావు. ఎల్లు, వాడి కోసం ఎదురు చూడు. నా అందచందాలను చిత్రీకరించడమే కాక మాటకి మాట సమాధానం చెప్పి వెళ్తున్నావు. నా కోపాన్ని నువ్వు తట్టుకోగలవా? నీ కోపం ఇప్పుడు వచ్చిందేమో, నా కోపం నా స్నేహితుడు చనిపోయిన వెంటనే వచ్చింది. నీలాంటి వాళ్ళని నరికి నరికి చంపాలని. నా కోపం ముందు నీ కోపం ఎంత? నువ్వు చిత్రీకరించిన ఆ చిత్రము నీ దగ్గర ఉన్నదని అహంకారమా? ఆ చిత్రము నీ దగ్గర ఉన్నదో లేదో ఒక్కసారి చూడుము, నేనెవరో తెలుస్తుంది. నువ్వు ఎంత వెతికినా దొరకదు బాలక, దొరకదు. మానవులు సంచరించిన ఈ యమునా నది ప్రదేశమున జలకాలాడుటకు వచ్చిన ఈ వనదేవత అందచందాలను చిత్రీకరించడమే కాక దుర్భాషలాడదవా? నీ అహంకారమునకు ఇదే నా శాపం. నీ రూపం రోజు రోజుకి నల్లబడి అంద వికారముగా తయారవునుగాక. చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష న్యాయమా తల్లి? పరాయి స్త్రీని చూడటమే కాక చిత్రీకరించడం చిన్న తప్ప?
నా స్నేహితుడికి జరిగిన అన్యాయమే నాకు జరిగిందని బాధతో ఆడవాళ్ళ మీద అసహ్యంతో వీడియో తీశానే తప్ప నేను కావాలని తీయలేదు తల్లి. మీకు అన్యాయం జరిగిందని పరాయి స్త్రీలందరినీ తప్పుపడ్డం మీకు న్యాయమా? జరిగింది జరగబోయేది చెప్పే మా గొప్ప దేవత మీరు. నా శాపానికి విముక్తి చూపించు తల్లి. విముక్తి కావాలా? అవును తల్లి. విముక్తి కావాలంటే శ్మశానంలో కాపు కాయాలి. కాస్తావా? నా అంద చందాలను చిత్రీకరించి నువ్వెంత సంతోషపడ్డావో అసహించుకునే చేత్తో అన్నం తింటూ నరకం అనుభవిస్తూ శ్మశానంలో కాపు కాయాలి. కాస్తావా? శ్మశానంలో కాపు కాస్తే శాపం పోతుందా తల్లి? శ్మశానంలో కాపు కాసినంత మాత్రాన శాపం పోదురా? మరిలా పోతుంది తల్లి. నీ బిడ్డ జననమే నా శాపానికి విముక్తి. మీరు చెప్పేది అర్థం కాలేదు తల్లి. నీకు పూర్తిగా అర్థమవ్వాలంటే నేను చెప్పిన చోటికి వెళ్తావా? వెళ్తాను, చెప్పు తల్లి. ఈశాన్య దిక్కులో ఉన్న అంకుపాలెం గ్రామానికి చేరుకో. ఆ గ్రామం చివరిలో ఉన్న శ్మశానంలో కాపుకాయ్. అప్పుడంతా అర్థమవుతుంది. పో పో. అంకుపాలెం, అంకుపాలెం, అంకుపాలెం. ఆగు. నీ ప్రియురాలు తనంతట తాను నువ్వెవరని అడిగినంత వరకు నువ్వే తన ప్రియుడని చెప్పకూడదు. చెప్పిన ఎడల నీకు శాప విముక్తి కలగదు. ప్లీజ్ నన్ను ఏం చెయ్యొద్దు. ప్లీజ్ వదిలే. ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు. నన్ను వదిలే. ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు. ప్లీజ్ నన్ను ఏం చెయ్యొద్దు. ప్లీజ్ వదిలే. ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు. నన్ను వదిలే. ప్లీజ్. చూస్తుంటే అమ్మాయిని బలవంతం చేస్తున్నట్టున్నావు. వదిలే. తప్పు కదా? అవును బాస్, 1 ఇయర్ నుండి దీని వెనక్కి తిరిగి ఐ లవ్ యూ చెప్తే అస్సలు పట్టించుకోవడంలే. అందుకే ఈరోజు దీన్ని ఎలాగైనా సరే రేప్ చేయాలని ఫిక్స్ అయిపోయా. ప్లీజ్ నన్ను ఏం చెయ్యొద్దు. ప్లీజ్ వదిలే. నీ బాధ నాకు అర్థమవుతుంది బాస్, కానీ రేప్ చేస్తే అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెబుతుందా? ఐ లవ్ యూ చెప్పకపోయినా పర్వాలేదు బాస్, దీన్ని రేప్ చేస్తే నా ఒంట్లో ఉన్న వేడితో పాటు నా పగ కూడా చల్లారిపోతుంది. రావే. వేడి వేడి వేడి. అమ్మాయిలు ఐ లవ్ యూ చెప్పకపోతే యాసిడ్ పోసేయడం, రేపులు చేసేయడం బాగా అలవాటు అయిపోయిందిరా. కార్దుంగ మదర్ చోతల్. అయినా మీరు మరేనండి 1 ఇయర్ వెనక్కి తిప్పించుకుంటారు. సింపుల్గా నో చెప్పేస్తారు. వాళ్ళు చూస్తే ఇలా పిచ్చోలు అయిపోతారు. వాడు మళ్ళీ వచ్చి అటాక్ చేస్తాడు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, డ్రాప్ చేస్తా. రండి. ఐ లవ్ యూ. అదేదో ముందే చెప్పొచ్చుగా, ఒక్క దెబ్బకి పారిపోయాడు. ఐ లవ్ యూ వాడికి కాదు, మీకు. జోకులు ఎందుకండి, రండి డ్రాప్ చేస్తా. ఎక్కడున్నావే? బీచ్లో ఉన్నానే. నేను కూడా బీచ్ పక్కనే ఉన్నాను. త్వరగా రావే, డ్రాప్ చేద్దు కానీ. 2 minutesలో అక్కడ ఉంటాం. మా ఫ్రెండ్ కాల్ చేసింది, మళ్ళీ వస్తాను. ఓకే. నా ఫ్రెండ్ వస్తుంది, మీరు వెళ్ళండి. ఓకే బాయ్. ఎక్స్క్యూజ్ మీ, మనం మళ్ళీ మళ్ళీ కలవాలంటే మీది నా దగ్గర, నాది మీ దగ్గర. ఇవ్వగలరా? ఇవ్వడానికి నా దగ్గర ఏముంది? అదేనండి మీ ఫోన్ నెంబర్. ఓ, ఫోన్ నెంబరా? 99 77 77 కాదండి, 99. మీది 99, నాది 77. ఓకే ఓకే. 00 75 275 255 800 143. I love you.
ఈ అమ్మాయి మాటలంటే నాకే అర్థం కావట్లే. ఎక్స్క్యూజ్ మీ సార్, మా ఫ్రెండ్ మిమ్మల్ని ఇంతలా ఇష్టపడుతుందంటే మీరు చాలా లక్కీ. టచ్లో ఉండండి. బాయ్. ఏదో సరతు అంటున్నావు, ఏంటా సరతు? మన పెళ్ళికి అమ్మా నాన్న ఓకే, కాకపోతే ఇంకో 10-15 లక్షలు తీసుకొని బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోమంటున్నారు. 1 వీక్లో పెళ్ళి అంటున్నారు. 1 వీక్లో పెళ్ళంటే చాలా తక్కువ టైం ఉంది. ఎలా అని ఆలోచించొద్దు బాబు. లేట్ అయితే అమ్మ నాన్న మనసు మారిపోతుంది. కాబట్టి నువ్వు త్వరగా డబ్బు రెడీ చేసావనుకో మన పెళ్ళి అయిపోతుంది. అయినా ఈరోజు ఆర్మీ డ్రెస్ వేసావేంటి? ఆర్మీ వాళ్ళంటే నీకెంత గౌరవం ఉందో తెలుసుకుందామని ఈ డ్రెస్ వేసుకొచ్చా. నాకు ఆర్మీ అంటే చాలా గౌరవం. నిజంగా? నిజం కాబట్టే కదా నువ్వు ఆర్మీ అని తెలుసు కూడా నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. సరే గాని నీకు జాతి గీతం వచ్చా? వచ్చు. అయితే పాడు. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ, వింధ్య హిమాచల యమునా గంగ, వింధ్య హిమాచల యమునా గంగ, గంగ వింధ్య హిమాచల. నాకు ఇంతవరకే వచ్చు. మిగిలింది పాడు. నాకు రాదని చెప్పానుగా. పాడమని చెప్తుంటే అర్థం కాదా? పాడు పాడు. వీడికి మొత్తం తెలిసిపోయినట్టుంది. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి? बाकी का गाना पूरा खत्म कर दो पाकिस्तान का मदरचोद. నేనేమంటున్నా నాకు అర్థం కావట్లేదు. మిగిలిన పాట పూర్తి చేయి, పాకిస్తాన్ లంజా అన్నాను, అర్థమైందా? మిగిలిన పాట నాకు రాదు. జాతీయ గీతం తప్ప అన్నిట్లో టాపర్వే నువ్వు. కదలకుండా స్ట్రైట్ గా నిల్చో. వింధ్య హిమాచల యమునా గంగ ఉజ్జల జలతి తరంగా, तव शुभ नामे जागे, तव शुभाशिष मागे, गाये तव जय गाथा, जन गण मंगलदायक जय है भारत भाग्य विधाता, जय है जय है जय है, जय 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 है. సెల్యూట్. అమ్మ భూమాత, న్యాయస్థానంలో భగవద్గీతవి నువ్వే, నాకు జరిగిన అన్యాయానికి తీర్పునిచ్చే జడ్జివి నువ్వే. జరిగిందంతా నీకు తెలుసమ్మా, ఇక జరగబోయేది నువ్వే చూడమ్మా. ఏమే, లోకల్ రౌడీలను చూసి భయపడకపోవచ్చు, లోకల్ పోలీసులను చూసి భయపడపోవచ్చు, కానీ స్టేట్ నుండి సెంట్రల్ దాకా ఆర్మీ పేరు వింటే ఉచ్చపోసుకుంటారే. అలాంటిది ఆర్మీ అని తెలిసి కూడా నీ మోసం కంటిన్యూ చేయాలనుకున్నావంటే సారీ, తప్పు చేశాను. ఏంటే స్వారీ చెప్తున్నావు? నీ దృష్టిలో స్వారీ అనే పదం చాలా చిన్నది. పెద్ద తప్పు చేసి చిన్న స్వారీ చెప్పడం నీకు బాగా అలవాటు అనుకుంటా. రియల్లీ సారీ. నీకు దండం పెడతాను, నన్ను వదిలే. నిన్ను చూస్తుంటే మానవ బాంబు కట్టుకున్న పాకిస్తాన్ తీవ్రవాదులా కనిపిస్తున్నావే. నీ స్వారీ అనే పదం విని నిన్ను వదిలేస్తే ప్రతి 3 రోజులకు ఒక్కసారి ఏదో ఒక చోట ప్రేమ బాంబు పేలుతూనే ఉంటది. నాలాంటి వాళ్ళు బలి అవుతూనే ఉంటారు. ఫోన్ చెయ్యి, నీ రంకు మొగడికి ఫోన్ చెయ్యి. చేస్తా చేస్తా. ఏయ్, నీ మాటల్లో వాడికి డౌట్ రాకుండా వయ్యారంగా, బంగారం నువ్వు అన్న డబ్బు రెడీ అయిపోయిందిరా, త్వరగా రారా అని ఫోన్ చెయ్యి. ఫోన్ చెయ్యి. చేస్తాను. బంగారం, మనం అనుకున్న డబ్బు రెడీ అయింది. లొకేషన్ షేర్ చేస్తాను, త్వరగా వచ్చే. సరే. చేశాను.
ఈ క్షణం ఎందుకో మీతో తప్పు చేయాలనిపిస్తుంది. అంతకీ అవసరం అనుకుంటే కుంకుమ పువ్వు వాడుకోవచ్చు పిల్లల కోసం. నల్లగా ఉంటాను, నన్నెవరు ప్రేమిస్తారని ఏ అమ్మాయి వైపు చూసేవాడిని కాదే. అలాంటిది నువ్వు నన్ను ప్రేమ అనే విత్తనం వేశావు. ఎందుకే నన్ను మోసం చేశావు? నేను చేసిన తప్పే, నన్ను క్షమించు. అందమంటూ అపరించి బొమ్మ, ఈ బొమ్మను చూసిన క్షణం సిపాయి సిగ్గుపడి సైనికుడని మర్చిపోయి నీ ప్రేమకు స్వాగతం పలికితే సింపుల్ గా సారీ చెప్తావా? ఒక ఆడ మగ కలిస్తే ఎంత సంతోషం ఉంటుందో నీతో కలిసిన తర్వాతే తెలిసిందే. కానీ నువ్వు నన్ను మోసం చేశావు. నిన్ను వదలను రా. ఓ షట్. ట్రబుల్ అని మెసేజ్ వచ్చినప్పుడే నాకు అర్థమైంది బ్రో, నీ వల్ల నాకు ట్రబుల్ మొదలవుద్ది అని. అందుకే నా ప్లాన్తో నేను వచ్చా. సైలెంట్గా పాయిజన్ దింపేశా. చావరా రాయ్. దొంగ దెబ్బ కొట్టి వెళ్ళడం కాదురా, దమ్ముంటే హ్యాండ్ టు హ్యాండ్ రా. పాయిజన్ బాడీలోకి సెకండ్లో సచ్చేలా ఉన్నావు. నీకెందుకురా హ్యాండ్ టు హ్యాండ్? అయినా ముచ్చట పడుతున్నాగా, రా. చచ్చేలా ఉన్నావు, మళ్ళీ చస్తావేంట్రా? ఎవరు చస్తాడరా? ఆ